రైట్. ఇప్పుడు కృష్ణాంజలి గారు మాట్లాడిందంతా విన్నారు కదా. అలాగే నేను ఆల్రెడీ ఇంట్రోలో కొన్ని చెప్పాను. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది. కొత్తగా అంటే లిక్కర్ పాతదే, కాకపోతే దాంట్లో ఒక విభాగం ఇది ట్రాన్స్పోర్ట్ విభాగం. ఎప్పటిలాగానే లిక్కర్ కేసే అసలు మేము ఫేక్ అంటే ఇంకా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ అంటారు ఏంటండి అని అంటారా? లేదంటే ఇదేమందులండి, ఇది పెద్ద అంత పెద్ద స్కామ్లో ఇది పెద్ద స్కామ్ అంటారా అని చెప్పేసి ఆ రకంగా భావిస్తారా? లేదంటే అసలు ఇది కూడా కట్టు కాదని చెప్పేసి ఏమన్నా ఖండిస్తారా? మీరంటే డైలాగ్ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నిజంగానే ఇదేంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీల్లో 250 కోట్ల రూపాయలు గోల్మాల్, 250 కోట్ల రూపాయలు కుంభకోణం. బాగున్నాయి ఇవన్నీ పదాలన్నీ కూడా. ఎందుకంటే చూసాం గోవిందప్ప గారికి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికి, మిథేన్ రెడ్డి గారికి, అలాగే వాళ్ళందరూ కూడా బెయిల్ మీద బయటకు వచ్చిన విధాంతం ఏదైతే మరి లిక్కర్ స్కామ్ అని మీరు మాట్లాడుతూ ఉన్నారో, లిక్కర్ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చారు కాబట్టి ప్రజలకి ఇంకో కొత్త విషయం తెలియజేయాలి. మళ్ళీ లిక్కర్ స్కామ్ అంటే పాతది కాబట్టి దీంట్లో విభాగాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ట్రాన్స్పోర్ట్ విభాగాల్లో కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు తీసుకొని దాన్ని మరి కుంభకోణం దశలో తీసుకెళ్లారు. ఇటు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి శనశ్రీని గారు, అటేమో రాయలసీమ వచ్చేసరికేమో కేతిరెడ్డి గారు, ఇటు కోనసీమ జిల్లాలకు వచ్చేసరికేమో సునీల్ గారు, ఆరుమూరు సునీల్ గారు అని చెప్పి మీరే డిసైడ్ చేశారు కాబట్టి మేము చెప్తాను. అలాగే అటువైపు ఏదైతే పల్నాడు ఉందో పల్నాడుకి అంబటి రాంబాబు గారు. అసలు భలే ఒక్కొక్క 4 ప్రాంతాలకి 4 తీసుకున్నారు సార్. ఎవరన్నా తక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు, మరి పర్ఫెక్ట్గా తీసుకున్నారు. నేనే అంటానంటే అంబటి రాంబాబు గారు ఉదయం లేస్తే ప్రతిరోజు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిపాలన పైన ఆయన దుయ్యెత్తి మాట్లాడతారు. అలాగే శనసీన గారు ఏదైతే ఉత్తరాంధ్రకి తన మామగారు ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు అడుగుచాడల్లో నడుస్తూ తన మామగారు యొక్క రాజకీయాన్ని తనకు ఒక రాజకీయానికి పెంపొందించుకున్నటువంటి శనసీన గారు పన్ను సైకిల్తో ఉత్తరాంధ్ర మొత్తం శాసించగల ఒక వ్యక్తి. ఆ స్థాయి వ్యక్తి ఈ రోజున ఉత్తరాంధ్రకి ఒక బలంగా ఉన్నాడు అని చంద్రబాబు నాయుడు గారు తెలుసు, టీడీపీలకు తెలుసు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను నేను. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారిని మినహాయిస్తే ఈవెన్ టీడీపీలో చిన్నసీన గారి నాయకత్వానికి ఎవరైనా సరిపోలుతారేమో అని ఒకసారి మీ టీడీపీ నాయకులతో పోల్చి చూడండి ఒకసారి. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రియ శిష్యుడు అని చెప్పి ఆయన మీద లేని యొక్క అభియోగాలు తీసుకొస్తే ప్రజలందరూ నమ్ముతారు. చిన్నసీన గారికి అంటగా ఎంచొచ్చు. చిన్నసీన గారిని కూడా తీసుకొచ్చి ఇదిగో శ్రీని గారు యొక్క వర్గం ఈ యొక్క స్కామ్లో ఉన్నారని చెప్పి మీరు ప్రసారం చేయడం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ తెలుసు, ఉత్తరాంధ్రలో ముఖ్యంగా తెలుసండి. 24 గంటలు కూడా చిన్నసీన గారి ఇల్లు తలుపులు కొట్టిన, బొత్స సత్యనారాయణ గారి ఇంటి దగ్గర గేటు కొట్టిన స్పందించే నాయకులు బొత్స సత్యనారాయణ గారు, చిన్నసీన గారు. అటువంటి నాయకులకి ఇటువంటి మచ్చ తీసుకొచ్చి మీరు పొయ్యాలని చూస్తే చంద్రుడికి కూడా మచ్చ ఉంటుందండి. కానీ ఆ మచ్చను చూసి అయ్యో చంద్రుడికి మచ్చ ఉందని చెప్పుకుంటే అలాంటిది చిన్నసీన బొత్స గారికి మీరు మచ్చ తగిలించాలని మీరు ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆశాస్పదంగా ఉందని చెప్తా ఉన్నాం. ఎక్కడ దొరికారండి? 13 రూపాయలు 34 రూపాయలు పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు మీరు చెప్తా ఉన్నారు. సార్ ఈ 13 రూపాయలు అనేది ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పటి నుంచి, ఏ సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు పెంచి ఉండొచ్చు కాక 13 నుంచి 34 రూపాయలు. కానీ ఈ రోజున ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎలాగున్నాయి సార్? జిఎస్టీ ఎలాగున్నాయి సార్? ఇదివరకు ఎలాగున్నాయి సార్? ఇప్పుడు ఎలాగున్నాయి సార్? అంటే పెంచకూడదా? ఇదివరకు 15 రూపాయలు 16 రూపాయలకి ఒక క్వార్టర్ సీసా తయారు చేసిన వ్యక్తులు ఈ రోజున ఎంత తయారు చేస్తున్నారు సార్ సురేష్ గారు? అదే 15 రూపాయలు, అదే 16 రూపాయలకి క్వార్టర్ సీసా తయారు చేస్తున్నారా? లేదు కదా. ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. పెట్రోల్ 120 రూపాయలు సార్, పెట్రోల్ 120 రూపాయలు, డీజిల్ 100 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అవ్వవా సార్? అయ్యే ఫ్రీగానే చేస్తారా? ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ప్రతిదాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళిన వాల్యూమ్ బట్టి ఖచ్చితంగా పెంచుతుంది గవర్నమెంట్ అనేది. ఇప్పుడు వీళ్ళు పెంచట్లేదా? ఈ రోజున విచ్చలవిడిగా 45,000 బెల్ట్ షాపులు తీసుకొచ్చి 32,000 ఏవైతే వీళ్ళు ఇచ్చినటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో దాని ప్రతిదానికి కూడా పర్మిట్ రూములు ఇచ్చారు. ఆ పర్మిట్ రూముల్లో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారండి?
ఎవరికి ఇచ్చారండి? ప్రతి షాపు నుంచి కూడా ప్రతి నెల కూడా 5 లక్షల రూపాయలు ఆ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఆ నియోజకవర్గంలో ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులు 5 లక్షల చొప్పున ఆ స్థానిక ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఇవన్నీ మీకు కనబడట్లేదా? వెచ్చల విడిగా మందంతో ఉన్నారు, స్టాంప్ వేస్తారండి. లక్ష్మణరావు గారు ప్రభాస్ గారి సినిమాలో సో ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కాబట్టి అవకతవకలు ఇది పెద్ద విషయం కాదు, కామను. మా హయాంలో మేము కాస్త పెద్ద మంచి చేసుకొని ఒకేసారి 13 రూపాయలది 34 ఒక 21 రూపాయలు పెంచాం అంతే. అది కూడా కేసుకి. సార్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, కేసు అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం చదువుతున్నాను వినండి. ఫుల్లులు వచ్చి 12 ఉంటాయంట కేసు, ఫుల్లులు లేదంటే బీర్లు, ఓకేనా? అంటే 12 బాటిల్ ఉన్న ఒక కేసు ట్రాన్స్పోర్ట్ చేయడానికి 13 రూపాయలు ఇంత ముందుగా స్టాండర్డ్గా ఉన్నదాన్ని ఒక్కసారిగా ట్రాన్స్పోర్ట్ కంపెనీల మీద, ఆ టెండర్లు వేసిన వాళ్ళ మీద ప్రేమ పెరిగిపోయి వాళ్ళకి నష్టాలు రాకూడదని చెప్పేసి పెద్ద మంచి చేసుకొని చాలా నిత్యావసర సరుకు ఇది, కేసు చాలా భద్రంగా తీసుకెళ్ళాలి, ఒక బాటిల్ కూడా పగలకూడదు. ఏది ఆఫ్లో అయితే కనుక ఒక 24, క్వార్టర్లో అయితే కనుక 48 ఉంటాయి. ఇది ఒక కేసు మనం ఇలా పట్టుకుని వెళ్ళొచ్చు. ఆ కేసు వెహికల్లో పెట్టుకుని వెళ్ళినందుకు 13 రూపాయలది ఒకేసారి 34 రూపాయలు చెప్తే తప్పేంటి అంటారు మీరు? తప్పే కాదు అసలు. కాబట్టి ఒకటైతే అప్రిషియేట్ చేస్తున్నాం సార్, ఒకటైతే జరుగుతుందండి, జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదంటున్నారు. సురేష్ గారు వినాలి సార్, ఒక్క నిమిషం సార్. మీరు అనేదానికి నేనేమంటానంటే, ఈ రోజున ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఒక యూరియా బస్తా ఒక ఊరి నుంచి మినిమం 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు తీసుకెళ్ళడానికి ఒక యూరియా బస్తాకు 30 రూపాయలు అడుగుతా ఉన్నారు. అలాంటిది మీరేమో 4 ఫుల్లులు 30 క్వార్టర్లు అంటే దానికి ఒక కేజీ 34 రూపాయలు అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. దానికి ఈ రోజున ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అలాగ ఉన్నాయి సార్. చదర ఒక ఆటో డ్రైవర్ లక్ష్మణరావు గారు ఏమనుకోకండి, ఒకవేళ మీకు కూడా దాంట్లో ఏమన్నా అంటే మీరు ఆ బిజినెస్ లో కూడా ఏమన్నా ఉన్నారా ఏంటి? అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నట్టుంటేను. లక్ష్మణరావు గారు ఆ లెక్క ట్రాన్స్పోర్ట్ దాంట్లో ఒకవేళ తప్పేం కాదు, ఏదైనా బిజినెసే. దాంట్లో మీరు కూడా దాంట్లో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అంటున్నా, వాళ్ళకి ఇస్తే తప్పేంటి అని అంటుంటే. సార్ సురేష్ గారు, నాకు మధ్యలో 99 టీవీ ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారా సార్? మీరు ఇంకోసారి అడగరా సార్? ఏం లేదు సార్, ఇక్కడ లక్ష్మణరావు గారు మీరు అదే పనిగా పెంచితే తప్పే ఉందని చెప్పేసి అంత హక్కుల కోసం, కార్మికుల హక్కుల్లాగా లేకపోతే రవాణా ఛార్జీల హక్కుల కోసం పోరాడుతున్నట్టు మాట్లాడుతుంటే పొరపాటునేం కాదు, మీరు కూడా ఏమన్నా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారా అంటున్నాను అంతే. సార్ రేపొద్దున మీరు రాస్తారు సార్, రైగడి లక్ష్మణరావు 50 కోట్లు 100 కోట్లు స్కామ్ లో ఉన్నాడని రాస్తారు. తప్పే ఉంది సార్. నేను స్కామ్ అంటలేదు సార్, మీరు అర్థం చేసుకోండి. నేను స్కామ్ అంటున్నా. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ఆ రేటుకి ఆ కష్ట నష్టాలు తెలుసు కాబట్టి నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను అంటున్నారు. ఒకవేళ ఇదేదో దాని ఏదో అంటే ఇది కార్మికులు పోరాడతారు కదా రవాణా ఛార్జీలు పెంచాలని చెప్పేసి, ఆ రకంగా మీరు మాట్లాడుతుంటే మీకు కూడా ఏమన్నా దాని గురించి ఐడియా ఉందా అంటున్నా అంతే. డెఫినెట్గా అండి, తప్పకుండా ఐడియా లేకుండా ఎందుకుంటుంది సార్ సురేష్ గారు. ఈ రోజున మీరు అర్థం చేసుకోవాలి సార్. ఇదివరకు ఒక బస్తా బియ్యం రేట్ వచ్చి 700-800 ఉండేది, ఇప్పుడు 1500 సార్. 25 కేజీల బస్తా 4 సంవత్సరాల క్రితం 700-800 ఉండేది. 40 ఒక రేట్ ఎలాగుంటుంది సార్ సురేష్ గారు? రోజులు గడిచే మొత్తానికి అయితే మద్యపానాన్ని అమృతపానంగా మార్చి క్వార్టర్ 100 రూపాయల లోపల ఉండేదాన్ని 250కి అమ్మటంలో తప్పు లేదు. రవాణా ఛార్జీలు సురేష్ గారు, మీ గవర్నమెంట్ ఏ రేటుకి అమ్ముతా ఉంది? మాది అనకండి. నేను ఆల్రెడీ పబ్లిక్ తరఫున క్వశ్చన్ చేస్తున్నా ఇక్కడ. ఆల్రెడీ ఏ బ్రాండ్ ఒక్క నిమిషం ఆగండి. లిక్కర్ కన్జ్యూమ్ చేసినా చేయకపోయినా వైసీపీ ప్రభుత్వ హయాంలో దొరికిన బ్రాండ్ల గురించి చిన్నపిల్లడిని అడిగినా చెబుతాడు, రేట్ల గురించి ఎవరిని అడిగినా చెబుతారు, అలాగే ఏ రకంగా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనే దాని గురించి కూడా ఎవరిని అడిగినా చెప్తారు. కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకొని మీరు అన్నట్లుగా ఇది చాలా ముఖ్యమైనటువంటి నిత్యావసర వస్తువు, దాన్ని చాలా అపురూపంగా మేము బిజినెస్ చేశాము, ప్రజలకి దానిని చూస్తే ముట్టుకుంటే షాక్ కొట్టాలన్న రీతిలో అన్నదానికి అర్థం వేరు, మా అర్థం వేరు, మేము చెప్పింది వేరు అనేది మీరు చేసి చూపించారు. అదే కదా మీరు చెప్తుంది సార్. ఒక్క నిమిషం సార్, మీరు ఎన్ని చేసినా సరే ప్రజలు ఎవరు నమ్మేటట్టు లేరు.
అసలు లిక్కర్ స్కామ్ అనే నేను దాంట్లో ప్రజల లిక్కర్ తరపున స్కామ్ లో అడుగుతున్నాను సార్, లిక్కర్ నేను స్కామ్ ప్రజల కానీ తరపున లిక్కర్ అడుగుతున్నాను సార్, కేసులు కానీ మీరు నేను ఎన్ని జర్నలిస్ట్ విభాగాలు ప్రజల తీసుకొచ్చినా తరపున అడుగుతున్నాను సార్, నేను జర్నలిస్ట్ తప్పులేదు ప్రజల సార్. తరపున సురేష్ గారు అడుగుతున్నా. మీరు అడగడంలో తప్పులేదు, On మీరు అడగడంలో తప్పులేదు. behalf of liquor consumers, ఎందుకంటే వాళ్ళు కూడా వినియోగదారులే, ఎందుకంటే అదే నిషేధించబడిన వస్తువు కాదు. ప్రభుత్వ దుకాణాల ద్వారా ప్రజలకు అమ్మింది, ఒక వస్తువు అమ్మింది, కొన్నదానికి ఏమొచ్చింది, ఏ బ్రాండ్ అమ్మారు, ఏ రకంగా ట్రాన్సాక్షన్ చేసింది అనేది నేను వాళ్ళ తరపున నేను ప్రశ్నిస్తున్నాను. నేను ప్రజల తరపున ఒక రిప్రజెంటేటివ్గా మాట్లాడుతున్నాను. ఇంకా మళ్ళీ ప్రజల నంబరు అని అనకండి. ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనలు ప్రశ్నలు ఏవి?